హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ న్యూస్. శుక్రవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ అద్భుత విజయం సాధించింది. వర్షం వల్ల 14 ఓవర్లు కుదించిన మ్యాచ్లో పంజాబ్ 11 బాల్ మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూర్తి విశ్లేషణ కోసం వీడియోని పూర్తిగా చూడండి. వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ ఓపెనర్లను హర్షదీప్ సింగ్ డబుల్ వికెట్ ఓవర్తో దెబ్బతీశాడు. సాల్ట్ 4, కోహ్లీ 1 రన్తో అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో ఆర్సీబీ 42 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరిలో వచ్చిన టీమ్ డేవిడ్ 24 బాల్స్ లో 50 రన్స్ చేసి ఆర్సీబీ స్కోర్ ని 95 పరుగులు చేర్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్ స్కోర్స్: సాల్ట్ 4, విరాట్ కోహ్లీ 1, రజత్ పటిదార్ 23, లివింగ్స్టోన్ 4, జితేంద్ర శర్మ 2, కృణాల్ పాండ్యా 1, టీమ్ డేవిడ్ 50, మనీష్ 1, భువనేశ్వర్ కుమార్ 8 పరుగులు చేశారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లో జాన్సన్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు తీశారు. అనంతరం 96 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ 5వ ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 41 రన్స్ తో కష్టాల్లో పడింది. ప్రియాన్స్ ఆర్యా 16, ప్రభ్మన్ సింగ్ 13 పరుగులు చేసి పర్వాలేదనిపించిన ఆర్సీబీ బౌలర్ జోస్ హజిల్వుడ్ ఎంట్రీతో మ్యాచ్ టైట్ అయింది. జోస్ హజిల్వుడ్ 3 వికెట్లు తీయడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన నేహల్ వదేరా 19 బాల్లో 33 పరుగులు చేసి మ్యాచ్ ను ముగించారు. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ స్కోర్స్: ప్రియాన్స్ ఆర్యా 16, ప్రభ్మన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లీష్ 14, నేహల్ వదేరా 33, శశాంక్ సింగ్ 1. దీంతో పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లో హజిల్వుడ్ 3, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశారు. మ్యాచ్ కీ మూమెంట్స్: 5వ ఓవర్లో వచ్చిన నేహల్ వదేరా 33 రన్స్ తో పంజాబ్ ని విజయ తీరాలకు చేర్చాడు. టీమ్ డేవిడ్ కౌంటర్ అటాక్: ఆర్సీబీ 42 పరుగులతో 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు టీమ్ డేవిడ్ వచ్చి 26 బాల్లో 50 పరుగులు చేసి ఆర్సీబీ స్కోర్ ని 95కి చేర్చారు. దీంతో టీమ్ డేవిడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడింది. 96 పరుగుల లక్ష్యాన్ని సులభంగా చేసి విజయం సాధించింది. మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంత గ్రౌండ్ లో పరాజయం పాలైంది. పంజాబ్ కింగ్స్ బౌలర్ల ముందు ఆర్సీబీ బ్యాటర్లు నిలబడలేకపోయారు. ఇక ఈ గెలుపుతో పంజాబ్ టేబుల్లో 2వ స్థానంలో ఉంది. ఆర్సీబీ 4వ స్థానానికి వచ్చింది. ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? కామెంట్ లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.